నెల్లూరు పార్లమెంటు పరిధిలోని కందుకూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మార్పు తథ్యమా? అవుననే సమాధానం వస్తుంది. ఇంటూరి నాగేశ్వరరావుని అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొంతమంది చేసిన తప్పు నాగేశ్వరరావుకి శాపంగా మారింది. నాగేశ్వరరావు అనుచరులు ఇక నుండి దివివారి చరిత్ర ముగిసిపోయింది అన్నారని, అది దివి శివరాంకు ఆడియో రికార్డు ద్వారా తెలియడంతో శివరాం రగిలిపోతున్నారు. అది వేమిరెడ్డి పరిచయ కార్యక్రమం రోజు బట్టబయలైంది. దీంతో దివి శివరాం అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. అభ్యర్థి మార్పు చేస్తేనే సహకరిస్తామని, నాగేశ్వరరావు దివివారి అహం మీద దెబ్బ కొట్టారని, మా నాన్న 1955లోనే కందుకూరు శాసనసభ్యులు అని, మా గురించి విమర్శించే స్థాయి మీద అని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నట్లు సమాచారం. ఇంకొక పక్క ఇంటూరి రాజేష్ అభ్యర్థి మార్పు చేస్తేనే సహకరిస్తానని, లేకపోతే ఇండిపెండెంట్గా బరిలో ఉంటానని చెప్పడంతో అధిష్టానం ఉగాది తర్వాత పరిశీలిస్తామని, అప్పటిదాకా ఆగమని చెప్పారని విశ్వసనీయ సమాచారం. ఇక్కడ కొసమరుపు ఏంటంటే తెలుగుదేశం అధిష్టానం మానుగుంట మహేందర్ రెడ్డి పేరు పరిశీలనలో పెట్టినట్లు సమాచారం. రఫీ నూరి ఛానల్ కోసం